హాయ్ అండి, నమస్తే. కథావాణికి స్వాగతం. పెబ్బలి హైమావతి గారు రచించిన మనుషులు మమతలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు 7వ భాగం వినేద్దామా? సావిత్రం గారి దినకార్యాలు నిర్విఘ్నంగా ముగిసిపోయాయి. భోజనాలు అయ్యాక వచ్చిన వారంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి సర్దుకున్నారు. దీపాలు పెట్టకముందే బయలుదేరాలని జానకి, వసంతలు తమ సామాన్లు సర్దుకోసాగారు. వెంకటరమణ, శంకరనులు కూడా తన సామాన్లు సర్దుకోసాగారు కారులో. జగన్నాథం గారు సావిత్రం గారి నగలు తీశారు అందరికీ పంచేందుకు. ముందు అవి ఇద్దరు కూతుళ్లకు సమానంగా ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలిద్దరికీ ఇస్తే బాగుంటుంది అని అనిపించింది ఆయనకు. అందులో కొన్ని నగలు దివాకర్ చేయించినవి ఉన్నాయి. జానకి అన్నట్లు అవి అతడి చదువు కోసం అమ్మినవి కావు. వసంత పెళ్లి టైంలో పంటలు లేక కరువుగా ఉన్న రోజుల్లో మంచి సంబంధం కుదిరిందని సావిత్రం గారే తన ఒంటి మీద నగలు తీసి వసంతకు పెట్టి పెళ్లి చేశారు. ఆ తర్వాత దివాకర్కు ఉద్యోగం వచ్చాక తిరిగి అంతకు రెట్టింపు నగలు చేయించి సావిత్రం గారికి ఇచ్చారు. అందుకే ఆవిడ ఎంతో మురిపంగా అందరికీ మా దివాకర్ నాకు ఈ నగలు చేయించాడు అని చెప్పేవారు. అలా అని అవి అన్నీ దివాకర్కి ఇచ్చేస్తే సమస్యలు వస్తాయనిపించింది. కృష్ణమూర్తి కూడా అదే చెప్పాడు. ప్రేమ, ఆత్మీయతలు అనేవి మనసులో ఉంటే చాలు నాన్న, అవి వాడికి పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నగలు వాడికిచ్చి కొత్త సమస్యలు సృష్టించకండి. అతడి సలహా మేరకే నగలన్నీ సమానంగా అందరికీ పంచేశారు. అందరూ సంతృప్తిగా వాటిని అందుకున్నారు. దివాకర్కి ఆడపిల్లలు లేకపోవడం వలన తన భార్య గుర్తుగా ఏమీ ఇవ్వలేకపోయినందుకు జగన్నాథం గారు మనసులోనే బాధపడ్డారు. ఇదంతా ఆయనకు దగ్గరగా ఉన్న వందన గమనిస్తూనే ఉంది. ఏం చేస్తే తాతగారి మనసు కుదుటపడుతుంది అని ఆలోచించసాగింది. తండ్రి దివాకర్కి ఏమీ ఇవ్వకపోవడంతో జానకి కూడా కొంచెం అపరాధభావానికి లోనైంది. వాడికి ఆడపిల్లలు లేకపోతేనేం నాన్న, వసుధ అయినా పెట్టుకుంటుంది, ఏదైనా ఒకటి వాళ్ళకి ఇవ్వండి అనే మాట నోటి చివరి దాకా వచ్చినా పైకి అనలేకపోయింది. అయితే వందన మాత్రం తల్లిలా ఊరుకోలేకపోయింది. అత్త, ఈ చంద్రహారం అమ్మమ్మ గుర్తుగా నువ్వు పెట్టుకో అంటూ ఎవరి అనుమతి లేకుండా చటుక్కున వసుధ మెడలో వేసేసింది వందన. అయ్యో, నాకెందుకమ్మా ఇది, వద్దులే అంది వసుధ తెల్లబోయి చూస్తూ. అలా అనకత్తా, నువ్విది తీసుకుంటేనే కాదు, ముఖ్యంగా తాతగారు ఎంతో సంతోషిస్తారు, కాదనుకు అంది వందన అభ్యర్థనిస్తున్నట్లుగా. శరత్ మెచ్చుకుంటున్నట్లుగా చెల్లెలి వంక చూశాడు. హేమంత్కైతే వందన ఎప్పుడూ ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. తన కోసం కంటే ఇతరుల కోసం ఆమె ఆలోచించే తీరు అతన్ని ఆశ్చర్యపరచడమే కాదు, అంతవరకు ఆ వందన పట్ల కళ ఇష్టాన్ని గౌరవంగా మార్చేసింది. అప్పుడు జానకి అంది, తీసుకో వసుదా, మా అందరికీ అమ్మ గుర్తుగా ఏదో ఒకటి అందింది. ఇది నువ్వు తీసుకుంటే మా అందరికీ తృప్తిగా ఉంటుంది అంది మనస్ఫూర్తిగా. వందన అలా ఇవ్వడం చూసిన జానకి స్పందన ఎలా ఉంటుందోనని భయపడిన దివాకర్ తేలిగ్గా నిట్టూర్చాడు. భార్యకు కళ్ళతోనే తీసుకోమని సైగ చేశాడు. దాంతో జగన్నాథం గారు కూడా కొంచెం తృప్తి చెందారు. అందరూ ప్రయాణ సన్నాహాల్లో ఉండగా, అమ్మ కావ్య, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు తల్లి అని అడిగారు జగన్నాథం గారు. అలాగే తాతయ్య అంటూ పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి జగన్నాథం గారికి ఇచ్చింది కావ్య. ఆయన మంచినీళ్ళ గ్లాసు అందుకుని, అలా కూర్చో అమ్మా అన్నారు. కూర్చుంటూ, చెప్పండి తాతయ్య అంది. ఆయన ఏదో చెప్పడానికే తన్ను పిలిచారని అర్థం చేసుకున్న కావ్య, ఏం లేదమ్మా, ఇవాళ మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. మీ నానమ్మ ఉన్నప్పుడు ఈ ఇల్లు నిత్య వైకుంఠంలా మీ అందరితో కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు తను లేదు. మీరు ఈ ముసలివాడిని చూసేందుకు ఇక పైన వస్తారో రారో అని బెంగగా ఉందమ్మా అన్నారు జగన్నాథం గారు మనవరాలి వైపు బేలగా చూస్తూ. ఆ మాటలు వినడంతోనే కావ్య కళ్ళు నీటితో నిండిపోయాయి. అలా ఎన్నటికీ అనుకోవద్దు తాతయ్య, మేమందరం మీ శిక్షణలో పెరిగాము. చదువులు, ఉద్యోగాల రీత్యా మేమంతా దూరంగానే ఉన్నా మా పిల్లలందరి మనసులు ఒక్కటిగానే ఉంటాయి. అవి ఎప్పుడూ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మా బంగారు బాల్యం అంతా ఇక్కడే కదా గడిచింది. మా అందరి మధ్య చిక్కని చక్కని అనుబంధం నెలకొనేలా నానమ్మ మీరు కృషి చేశారు. అవన్నీ ఎలా మర్చిపోగలం? ఆ మధురానుభూతులు నెమరు వేసుకునేందుకు ఏడాదికి ఒకసారి తప్పకుండా అందరం ఇక్కడికి వస్తాము అంది కావ్య ఉద్వేగంగా. నాకు తెలుసమ్మా, మీ దాకా నమ్మకం ఉంది.
మీ నానమ్మ పోయాక ఇంట్లో జరిగిన సంఘటనలు మీ మనసును బాగా కృంగదీశాయి. నా కడుపున పుట్టిన పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారని కుమిలిపోయాను. కానీ వాళ్ళ పిల్లలైన మీరు ఈ తాత మనసును ఊరట కలిగేలా చేస్తున్నారు. నిన్న మీ పిల్లలంతా కూర్చొని మన ఇంట్లో ఉత్పన్నమైన సమస్యలకు చక్కని పరిష్కారాన్ని ఆలోచించారు. ఈ ఆస్తుల పంపకాలు ఇంట్లో ఈ చీలికలకు ఏ దారి తీస్తుందోనని భయపడ్డాను. చిత్రంగా మీ నాన్న బాబాయి ఆ విషయమై ఎత్తలేదు. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాను. అమ్మ కావ్య, నువ్వేమీ అనుకోనంటే నిన్నో విషయం అడుగుతాను అన్నాడు జగన్నాథం గారు సంకోచంగా చూస్తూ. అదేంటి తాతయ్య అలా అంటారు? నా దగ్గర మొహమాటం ఎందుకు మీకు, అడగండి అంది కావ్య ఆశ్చర్యంగా చూస్తూ. ఏం లేదమ్మా, వసంతత్త కొడుకు చక్రిని గురించి నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని అంటూ ఆగారు జగన్నాథం గారు. ఆ ముద్దపప్పు గురించా అంటూ జగన్నాథం గారి వంక చూసి నాలుక ఖర్చుకుని, సారీ తాతయ్య, మా పిల్లలందరం ఒకరికొకరం ఇలా నిక్నేమ్లు పెట్టుకొని పిలుచుకుని సరదాగా నవ్వుకుంటూ ఉంటాం. అలవాట్లో పొరపాటుగా మీ దగ్గర కూడా అంటూ నవ్వింది కావ్య. పర్వాలేదులేమ్మా, నేనేమీ అనుకోను. చెప్పు, వాడి గురించి నీ అభిప్రాయం ఏంటో అన్నారు సూటిగా చూస్తూ. అభిప్రాయం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు తాతయ్య. అసలు ఈ ఊరు వచ్చే వరకు పెళ్లి గురించి నాకు ఎలాంటి ఆలోచన లేదు. ఇక్కడికి వచ్చాక అంతా గందరగోళంగా తయారైంది. నిన్నటితో అంతా సర్దుమణిగి కాస్త ప్రశాంతంగా అనిపించింది అంతే. ఇక చక్రి గురించి ప్రస్తుతానికి అయితే నాకే ఆలోచన లేదు. అసలు మా పిల్లల్లో ఎవరికీ ఇలాంటి ఆలోచనలు లేవు. ఒక్క మానస గౌతములకు తప్ప. నిన్న అనుకోకుండా వందన్ను హేమంత్ను కలిపేశాం. మీరు చక్రి గురించి నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నారో అర్థమైంది నాకు. మా పెళ్లి వలన వసంతత్తతో నాన్నకి బాంధవ్యం ఏర్పడితే కలతలన్నీ తీరిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారని కదా అనుకుంటున్నారు. మంచి ఆలోచనే. దీనికి నాన్న కూడా పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చు. ఎందుకంటే బావ చదువుకుని జీవితంలో సెటిల్ అయిపోయాడు. మావయ్య ఏమో లీడింగ్ లాయర్. ఏతావాత అది నా భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుందని నాన్న ఒప్పేసుకుంటారు. ఎంతైనా మా నాన్న లెక్కలన్నీ ఆర్థికం చుట్టూనే కదా తిరుగుతాయి అంది కావ్య నీరసంగా. మరి అంత దురుసుగా మాట్లాడకమ్మా, ఎంతైనా వాడు నీ తండ్రి అన్నారు జగన్నాథం గారు వారిస్తున్నట్లుగా. తండ్రి కనుక ఏమాత్రమైనా గౌరవం ఇస్తున్నాను తాతయ్య. సరే, ఈ విషయం వదిలేయండి. చక్రి గురించి అడిగారు కదా, కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా నాకు ఈ పెళ్ళి ఇష్టమే. చక్రి ఏమంటాడో అడిగి చూడండి అంది కావ్య తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ. తను పూర్తిగా వివరించి చెప్పకపోయినా కావ్య ఎంత చక్కగా విషయాన్ని అర్థం చేసుకుంది అనుకున్నారు జగన్నాథం గారు. మనవరాలి సూక్ష్మాగ్రహాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారాయన. లాయర్కు ఉండవలసిన లక్షణాలన్నీ నీకున్నాయమ్మా, ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదు నీకు అన్నారు ప్రశంసంగా చూస్తూ. ఏమీ లేదులేండి తాతయ్య, ఈ 10 రోజులుగా మన ఇంట్లో జరిగిన పరిణామాలే మనందరికీ ఇలాంటి ఆలోచనలు రావడానికి, మన సమస్యలకి ఇలా పరిష్కారాలు వెతుక్కునేందుకు దోహదం చేశాయి. మరి నేను వెళ్తాను తాతయ్య. చక్రితో మాట్లాడి మీరే ఏదో ఒకటి డిసైడ్ చేయండి అంది కావ్య అక్కడి నుండి లేస్తూ. అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ కావ్య చివరి మాటలు విని, అవసరం లేదు తాతయ్య, మనం ఎప్పటి నుండో వాడిని ముద్దపప్పు అని పిలుస్తున్నాం, కానీ అసలు సిసలు ముద్దపప్పు కావ్యే. నిన్నటి నుండి వాడు కావ్య చుట్టూ చక్కర్లు కొడుతున్నాడట. నిన్న గౌతమ్ హేమంతులకు మానస వందాలతో కుదిరిన దగ్గర నుండి కావ్యతో మాట్లాడి తన సంగతి కూడా అటో ఇటో తేల్చుకోవాలని అనుకున్నాడట. కానీ ఎంత ప్రయత్నించినా కావ్య అసలు వాడి వైపు చూడనే లేదట అంటూ ఆగాడు. నాకేం తెలుసు, వాడేదో పని మీద వచ్చాడు అనుకున్నాను, కానీ నా కోసం అనుకోలేదు. అయినా అంత ఇష్టం ఉన్నవాడు మనసులో దాచుకుని మదన పడకపోతే నాతో చెప్పొచ్చు కదా, నేను ఆనందించేదాన్ని. ఇలా నీ ద్వారా వినడం కంటే అదెంత బాగుండేది. యూజ్లెస్ ఫెలో, వీడికి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు. జీవితాంతం వీడితో ఎలా గడపాలో ఏమో అంటూ నవ్వింది కావ్య. కావ్య ఎక్స్ప్రెషన్స్ చూసి ఫక్కుని నవ్వాడు శరత్. నువ్వీ అల్లరి పిల్ల అంటూ కావ్య తల మీద చిన్న దెబ్బ వేశాడు. అయితే ఇంకేం, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు అంతా సానుకూలమైపోయింది. తన మనుషులందరికీ ఒకేసారి ఇలా కళ్యాణ యోగం ఏర్పడుతుంటే చూసి సంతోషించే యోగం సావిత్రికి లేకపోయింది అన్నారు జగన్నాథం గారు చమరించిన కళ్ళను అద్దుకుంటూ. తాతయ్య, మీరు ఇలా బాధపడుతూ ఉంటే మేము అడుగు కూడా కదపలేము అంటూ
కావ్య, శరత్తులు జగన్నాథం గారికి చెరో పక్కగా కూర్చుని అనునయంగా చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయారు అక్కడే. అమ్మ, ఈ పూట వంటేం పెట్టుకోకమ్మా, బయట నుండి పార్సెల్ తెచ్చేద్దాం అన్నాడు శరత్. అదేం కర్మరా, రేపటి నుండి ఎలాగూ నువ్వు చెయ్యి కాల్చుకోవడమే, బయటకు పోయి తినడమో చేయాల్సిందే కదా. ఈ పూట కమ్మగా నా చేత్తో చేసి పెట్టని. అయినా వందన నేను ఉన్నాం కదా, ఎంతలో చేస్తాం వంట అంది జానకి. సరే అయితే లైట్గా టిఫిన్ ఏదైనా చెయ్యత్తా, అసలే ఐస్ జర్నీ అన్నాడు శ్రీకాంత్. ఏమిటోరా అంతంత దూరాలు, బస్ ప్రయాణాలు, తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుని రేపు వెళ్తే బాగుండేది కదా అంది జానకి. ఇప్పటికే చాలా లీవులు వాడేశాను కదమ్మా, ఇంకా పొడిగిస్తే ఏం బాగుంటుంది. అదీ కాక మన శ్రీకాంత్ జాబ్లో చేరేందుకు గడువు రేపటితో అయిపోతుంది కదా, అందుకైనా వెళ్ళాలి అన్నాడు శరత్. అవును కదా, అదొకటి ఉంది. సరే చపాతీ కూర చేసేస్తాను అంది జానకి. శరత్ శ్రీకాంత్ సరే అనడంతో వందన, జానకి కలిసి ఆ ప్రయత్నంలో పడ్డారు. శ్రీకాంత్ మెల్లగా వంటగదిలోకి వెళ్ళి అది ఇది అందిస్తున్నట్లుగా జానకి వెంటే తిరుగుతూ మాటలు కలిపాడు. అత్త, దివాకర్ బాబాయ్తో వందన పెళ్లి విషయమై ఏదో మాట్లాడావట అడిగాడు. శ్రీకాంత్ బంగాళదుంపలు కుక్కర్లో పెట్టి తల్లి దగ్గర కూర్చుని ఉల్లిపాయలు తరుగుతున్న వందన శ్రీకాంత్ మాట్లాడబోయేదేమిటో అర్థం కావడంతోనే చేతిలో పని వదిలి మెల్లగా అక్కడి నుండి తప్పుకుంది. అదేం గమనించని జానకి, ఏదో అన్నారులేరా, అవన్నీ అయ్యేవా పెట్టేవా, అయినా ఈ సంగతి నీకెవరు చెప్పారు అందే ఆశ్చర్యంగా చూస్తూ. తాతయ్య చెప్పారత్తా అంటూ వందన వదిలి వెళ్ళిన పని తాను అందుకున్నాడు శ్రీకాంత్. నాన్న చెప్పారా, చూడటానికి ఏమీ పట్టనట్లుంటారు కానీ నాన్నకి నేనన్నా వందన అన్నా ఎంత ఇష్టంరా. నాలాగే దాని పెళ్లి కోసం నాన్న ఇంత తాపత్రయపడతారనుకోలేదు నేను. అది అర్థం చేసుకోకుండా ఒక్కోసారి నేనే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాను అంది జానకి పశ్చాత్తాపడుతున్నట్లుగా. పోన్లే అత్త, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేదాన్ని. వందన్ని గౌతమ్కి చేసుకోమని అడిగావు కానీ వాడికంటే పెద్దవాడైన హేమంత్ని వదిలేసావెందుకు అని అడిగాడు శ్రీకాంత్. అమ్మో, హేమంత్నా, వాడు అసలే ఆస్ట్రేలియా, లండన్ లాంటి దేశాలు పోయి వచ్చాడు. మా కుటుంబంలో పిల్లలందరికంటే వాడే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అయినా ఆశకైనా అంతుండాలి కదరా, వాడికి తగిన విధంగా మేము ఏం చేయగలం. అదీ కాగా వందన నాకు ఒక్కగానొక్క కూతురు. వాడు నేడో రేపో మళ్ళీ లండన్ వెళ్తాడట, ఈసారి అక్కడే ఉండిపోతాడేమో అంది వసుధ. అలాంటప్పుడు వందన్ని అంత దూరం పంపి మేము ఉండలేమురా, అందుకే వాడి గురించి అడగలేదు, ఆలోచించలేదు. అసలు ఇవన్నీ ఎందుకు లేరా, మీ బాబాయ్కి నాతో సంబంధం కలుపుకోవడం పెద్దగా ఇష్టం లేదు అంది జానకి తేల్చేస్తున్నట్లుగా. అలా అని నీకు ఎవరు చెప్పారత్తా, నీకు నువ్వే అన్నీ అలా నిర్ణయించుకుంటే సరిపోతుందా, బాబాయ్ నిలదీసే అడగక్కర్లేదా. అసలు ఇదంతా వదిలే, హేమంత్, గౌతమ్లు ఇద్దరూ నీకు మేనల్లులే కదా. వాళ్ళిద్దరిలో ఎవరు ఎంత సంపాదించినా ఇద్దరి మీద నీకు సమానమైన హక్కు ఉంది కదత్తా. ముందు ఇది చెప్పు, హేమంత్కి వందనకి ఇచ్చి చేసేందుకు నీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు శ్రీకాంత్. అభ్యంతరం అని కాదు కానీ పిల్ల దూరంగా ఉంటుందని చిన్న బాధ. అయినా మీ బాబాయ్ ఒప్పుకోవాలి కదరా ముందు అంది జానకి మళ్ళీ అదే విషయాన్ని లేవనెత్తుతూ. బాబాయ్ సంగతి పక్కన పెట్టు, ముందు హేమంత్ సంగతి చూడు. వాడు చేస్తున్నది విప్రో కంపెనీలో. వాళ్ళు పంపిస్తేనే వాడు అక్కడికి వెళ్ళాడు తప్ప కావాలని వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చేస్తాడు కానీ పర్మనెంట్గా ఎక్కడా ఉండవని మొన్న నాతో అన్నాడు. ఈ విషయంలో నీ సందేహం తీరినట్లే కదా. ఇక బాబాయ్ సంగతి, బాబాయ్కి నీతో సంబంధం కలుపుకోవడం కంటే కావాల్సింది ఏముందత్తా. నువ్వంటే తనకి చాలా ఇష్టం, ఆ సంగతి నీకు తెలుసు. అయినా ఎందుకనో బాబాయ్ని అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అన్నాడు శ్రీకాంత్. అవును, ఆ మాట నిజమే. చిన్నప్పటి నుండి వాడికి నేనంటే చాలా ఇష్టం. అక్క అక్క అంటూ ఎప్పుడూ నన్నంటి పెట్టుకునే తిరిగేవాడు. నా పెళ్ళై నేను ఇక్కడికి వస్తూ ఉంటే వాడు ఎంత ఏడ్చాడో తెలుసా. నేనే తొందరపాటుతనంతో వాడిని అపార్థం చేసుకున్నాను. నా మాట కాదన్నాడనే ఉక్రోషంతో మీ చిన్నబ్బాయిలిద్దరితో కలిసి దివాకర్ని చాలా బాధ పెట్టానురా మొన్న. తీరా మాట జారాక వాడి ముఖం చూస్తే నాకే బాధేసింది. కాలు జారితే వెనక్కి తీసుకోగలం కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం కదా. అయినా కాకపోయినా ఆ రోజు నా నెత్తిన
ఏ శనిదేవత కూర్చుందో మరి. మీ బాబాయిలిద్దరితో కలిసి మీ నాన్నను కూడా తోలనాడాను. వందన్కి ఏదో అన్యాయం జరిగిపోతుందన్న ఆక్రోశంతో మీ నాన్నని, దివాకర్ బాబాయ్ని అనరాని మాటలు అన్నాను. అనడమే కాక అవన్నీ శరత్తో చెప్పాను. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని, విద్యను షరతుకి చేసుకోనని అన్నాను. కానీ ఈరోజు కార్యక్రమం అంతా ముగిసిపోయాక ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరుతుంటే నా మనసు చాలా దిగులుగా అయిపోయిందిరా. పూర్వంలా మా అన్నయ్యను ఆత్మీయంగా పట్టుకుని కరువు తీరా ఏడవలేకపోయాను. గుండె బరువు దించుకోలేకపోయాను అంది జానకి పమిటి చెంగుతో కన్నీళ్లు అద్దుకుంటూ. శరత్ వచ్చి, అమ్మా, నువ్వేదేమీ మనసులో పెట్టుకోకుని బాధపడకు. అసలే నీ ఆరోగ్యం మంచిది కాదు. నీ గురించి మామయ్యలిద్దరూ ఏమీ తప్పుగా అనుకోవడం లేదులే. నువ్వు వెళ్ళి అలా కూర్చుని మాట్లాడుతూ ఉండు. నేను ఈ కూర చేసేసి చపాతీలు ఒత్తేస్తాను అంటూ శ్రీకాంత్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకువెళ్ళాడు. అవునత్తా, నీ గురించి ఎవరూ తప్పుగా అనుకోలేదు. ఇందాక మా అమ్మ నిన్ను సాగనంపుతూ ఏమంది? వదిన, అత్తయ్య లేని లోటు నేను తీర్చలేకపోయినా ఈ ఇంట్లో మీ స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు. పేరుకు ఆమె నాకు అత్తగారే అయినా ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగే ఆదరించారు. కనుక ఈ బాధ మనిద్దరికీ సమానమే. ఎప్పట్లాగే మీరు వస్తూ పోతూ ఉంటే మాకు నిండుగా ఉంటుంది. మామయ్య గారి మనసుకు ఎంతో ఊరటగా ఉంటుంది అని అంది కదా. అంతేకాదు, ఈ గొడవలన్నీ జరిగాక నేను శరత్ బాధపడుతూ ఉంటే బాబాయ్ ఏమన్నాడో తెలుసా? మా అక్కని ఏమీ అనకండ్రా, తన మనసు వెన్నకంటే మెత్తంది. ఆ అక్క చేతి గోరుముద్దలు తిని పెరిగిన వాడిని నేను. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఏదో కోపంలో అలా అంది, కానీ అవన్నీ మనసులోంచి వచ్చిన మాటలు కాదు అన్నాడు తెలుసా అన్నాడు శ్రీకాంత్. అయ్యో, వాడు నా మీద ఎంత ప్రేమ, మరెంత నమ్మకము ఉంచాడు. వాడిని నేను ఎంత వెరుసుగా ఎంచి మాట్లాడాను. శ్రీ, నేను చాలా తప్పు చేశానురా వాడి పట్ల. చెడు చేసేవారి కన్నా ఆ చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం అనే మాట ఎక్కడో చదివాను. అలాగే శంకరం రమణులు చేస్తున్నది తప్పని తెలిసినా వాళ్ళకి వంత పాడుతూ మౌనం వహించేనే గాని అదేమని నిలదీయలేకపోయాను. పాపం ఆ రోజు దివాకర్ ఎంత బాధపడ్డాడో కదా. వాడు బాధపడుతూ వెళ్ళాక కూడా నేను తప్పు చేశాననే అనుకోలేదు. జరిగిందంతా శరత్తో అన్నప్పుడు వాడు నా ప్రతి మాటను ఖండిస్తూ ఉంటే మొదట కోపం వచ్చింది. తర్వాత ఆలోచిస్తే చిన్నవాడికి ఉన్న విచక్షణ జ్ఞానం నాకు లేకపోయిందని చాలా బాధపడ్డాను. అందుకే తర్వాత దివాకర్ తిరిగి వచ్చినా మాట్లాడేందుకు నాకు ముఖం చల్లలేదు. మరి నేను మాట్లాడలేదని ఆ రోజు వాడేమనుకున్నాడో. ఆ తర్వాత శంకరం, రమణ తిరిగి ఆస్తి పంపకాల గురించి అడిగేందుకు నా మద్దతు కోరారు. అప్పుడు చెప్పాను నేను, దివాకర్ అన్నయ్య చెప్పినట్లే నాన్నగారి సంగతి మీరు ఏదో ఒక మాట అనుకుని అప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడితే బాగుంటుందిరా. నిజానికి వాడన్న దాంట్లో తప్పేం లేదు. అనవసరంగా మీరే ఆ రోజు మాట తూలారు. ఏనాడు చెయ్యత్తని అన్నయ్య ఆ రోజు మిమ్మల్ని కొట్టడం అంటే మీరెంత తప్పుగా ప్రవర్తించాడో తెలియడం లేదా అన్నాను. ఆ మాట విని ఇద్దరూ తెల్లమొహం వేశారు. నేనేదో గట్టిగా వాళ్ళ తరపున నిలబడి పోట్లాడతానని అనుకున్నారు కాబోలు. నేను ఇలా అనడంతో చప్పబడిపోయారు. ఇక ఆ విషయంలో నా సపోర్ట్ ఉండదని గ్రహించినట్లున్నారు. పంపకాల మాటలు ఎత్తడం మానేశారు ఇంట్లో అంది జానకి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ. ఓహో, అందుక వాళ్ళు ఆస్తి పంపకాల గురించి ఎత్తంది అన్నాడు శరత్ చపాతీలు ఒత్తుతూ. పోన్లే, నీ మూలంగా పెద్ద న్యూసెన్స్ తప్పిందత్తా ఇంట్లో. ఇంకా విషయం వదిలేసి హేమంత్ సంగతి తేల్చు. వాడికి వందన్నివ్వడానికి నీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు శ్రీకాంత్. నాకెందుకురా అభ్యంతరం? బాబాయ్ అన్నట్లు హేమంత్కి వందన్కి ఇష్టమైతే మామయ్య నేను రేపే వెళ్ళి మాట్లాడతాము. పనిలో పనిగా నా తొందరపాటుతనానికి క్షమించమని అడుగుతాను బాబాయ్ని అంది జానకి మనస్ఫూర్తిగా నవ్వుతూ. అదంతా ఏం వద్దులే అత్త, జరిగిపోయిన దాన్ని తిరిగి తోడకు. మీరంతా హ్యాపీగా కలిసి ఉంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది తాతయ్యే అన్నాడు శ్రీకాంత్. అవునరా, మా అమ్మ నాన్న వాళ్ళని ఎప్పుడు తమ్ముడు బిడ్డల్లాగా చూడలేదు, కన్న బిడ్డలుగానే భావించి పెంచారు. నేను కూడా మొన్నటిదాకా అంటున్న జానకిని మధ్యలోనే అడ్డుకున్నాడు శ్రీకాంత్. మళ్ళీ మొదటికే వస్తున్నావత్తా, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్లా భావించి మర్చిపో. ఇక ముందు ఉన్నదంతా ఆనందమే మనకు అన్నాడు. ఈ సందర్భంలో నాకు ఒకటి తోస్తోందిరా. మన మానసిని గౌతమ్కి ఇచ్చి చేస్తే మా అక్క చెల్లెళ్ళిద్దరికీ దివాకర్ మామితో సంబంధం ఏర్పడుతుంది కదా, ఏమంటారు?
అంది జానకి ఆశగా చూస్తూ. అది వింటూనే శరత్, శ్రీకాంత్లిద్దరూ పక్కపక్క నవ్వేశారు. వాళ్ళిద్దరూ అలా నవ్వడం చూసి జానకి తెల్లబోయింది. ఎందుకురా అలా నవ్వుతున్నారు? ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నానని అంది. కాని మాట కాదమ్మా, అయిన మాటే. వాళ్ళిద్దరూ మనందరికంటే ముందే అడ్వాన్స్ అయిపోయారు. ఈ సంగతి మన వందనకు ఒక్కదానికే తెలుసు. మొన్న సాయంత్రం మాటల్లో అంతా బయట వచ్చింది అంటూ జరిగిందంతా చెప్పాడు శరత్. అంతా విని బావుందిరా, మానసని నేను ఇంకా చిన్నపిల్లలాగానే భావిస్తున్నాను. ఎంతో అమాయకంగా కనబడే మానస ఇంత ముందాలోచనతో తన చదువును కూడా జీవితానికి అనుగుణంగా మలుచుకుందన్నమాట అంది జానకి మెచ్చుకున్నట్లుగా. మరేమనుకుంటున్నావు? ఇక అవన్నీ వదిలే. ఇంతకీ ఎవరినిచ్చి చేద్దామనుకుంటున్నావు? విద్యనా కావ్యనా అని అడిగాడు శ్రీకాంత్. అరే శ్రీ, ఇంకా ఎందుకురా నన్ను ఆట పట్టిస్తున్నావు? విద్యనే నా కోడలు అంది జానకి నిశ్చయంగా. మరి కావ్య? దాన్ని చేసుకుంటానని మొన్న అందరితో చెప్పావట కదా అన్నాడు శ్రీకాంత్ అల్లరిగా నవ్వుతూ. పోరా, ఏదో మాట వరుసకు అన్నాను కానీ ఆ గడుగ్గాయని ఎవరు చేసుకుంటారు? అయినా దాంతో నేనెక్కడ పడగలను? అది ఎడ్డుమంటే తెడ్డుమంటుంది. చిన్నప్పుడు మీరంతా చెట్లెక్కి కోతి కొమ్మచ్చులు ఆడుతూ ఉంటే అదొక్కటే ఆడపిల్లలందరినీ వదిలేసి మీతో చెట్లెక్కి ఆడేది. నేను కంగారుగా దిగవే తల్లి, చెట్టు మేంచి పడి కాలు చెయ్యో విరిగితే ఏంటి దారి అని నేనంటే వీళ్ళందరిది ఏ దారి అయితే నాది అదే దారి అనేది. వాళ్ళు మగపిల్లలు, నువ్వు ఆడపిల్లవి. నీకేదైనా అయితే ఎవడు చేసుకుంటాడే నిన్ను అని నేనంటే మగపిల్లలకి కాళ్ళు చేతులు విరిగినా పెళ్ళవుతుందా? ఆడపిల్లని కాబట్టి నాకు పెళ్ళవదా? అయితే మరీ మంచిది. నాకు పెళ్ళి గిల్లి వద్దు. హాయిగా ఇలా చెట్లకి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటాను అని లా పాయింట్లు లాగేది అంది జానకి. అందుకేనటమ్మా నువ్వు పదే పదే దాన్ని లా పాయింట్లు అంటున్నావని. దానికి లా చదవాలని బుద్ధి పుట్టిందట, అందుకే లాయర్ అయింది అన్నాడు శరత్. ఏమో లేరా, అయితే అయిందిలే. మన ఇంట్లో ఆడపిల్లలందరికంటే కావ్య జుట్టు ఒత్తుగా బారుగా ఉంటుంది. చక్కగా అందంగా పూల జడ అల్లాలని నాకెంతో సరదా. కానీ అది నా చేతికి ఎప్పుడు దొరికేది కాదు. మొన్న వేసవిలో మల్లెపూల జడ వేద్దామనుకుంటే అదేమందో తెలుసా? అబ్బబ్బా, నీ పోరు పడలేకపోతున్నాను. ఈసారి వచ్చినప్పుడు బాబ్ కట్ చేయించుకు వస్తా చూడు అంది. అలాగే సంక్రాంతికి వచ్చినప్పుడు అంత బారు జుట్టు కట్ చేయించుకొచ్చింది. నా ప్రాణం ఎంత ఉసూరుమందో తెలుసా? అలాంటి పిల్లతో నేనెలా వేగగలనురా? అయినా మన శరత్కి విద్య అంటేనే ఇష్టం. వాడి మనసును నేనెందుకు కష్టపెడతాను అంది జానకి. అనవసరంగా కావ్యను ఆడిపోసుకున్నావు కానీ దాని మనసు ఎంత మంచిదో తెలుసా అత్త? తప్పు చేస్తే కన్న తండ్రినైనా కావ్య స్పేర్ చేయదు తెలుసా అన్నాడు శ్రీకాంత్ మెచ్చుకుంటున్నట్లుగా. తెలుసులేరా, అందుకేగా మీ పిల్ల గ్యాంగ్ అంతా దానికి ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టింది. అనకూడదు కానీ కావ్య నిజంగా బంగారు తల్లేరా. అమ్మమ్మ గారి ఇంట్లో పనిచేసే సీతాలు జ్వరం వచ్చి 2 రోజులు పనిలోకి రాలేదు. అది లేక మా పనులేమీ తెమలక మీ అమ్మ నేను విసుక్కుంటుంటే కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ గదిలో మునగ తీసుకు పడుకుంటే అది విద్య కలిసి అంట్లన్నీ తోమేశారు. అదంతా చూసి మానస, వందన, సాహతి మిగతా పనులు అందుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసేశారు. మొత్తం 2 గంటల్లో ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేశారు 5-6 కలిసి. అంతేనా? పనులన్నీ అయ్యాక సీతాలింటికి డాక్టర్ని పిలుచుకెళ్ళి మందులిప్పించింది. పళ్ళివి కొనుక్కోమని 500 రూపాయలు చేతిలో పెట్టిందట. సీతాలకి జ్వరం తగ్గి పనిలోకి వచ్చాక ఇవన్నీ మాతో ఎంతో సంబరంగా చెప్పింది. అంతేనా? అది పనిలోకి వచ్చినా ఇంకా నీరసంగానే ఉన్నావంటూ దాని పనిలో సగం ఈ ఆడపిల్లలంతా కలిసి చేసేశారు. అంత మంచి పిల్లలరా నా మేనకోడళ్ళు. ఆ సీతాలు యజమానులంతా మీలా ఉంటే మా లాంటోళ్ళకి ఇన్ని కష్టాలు ఉండవమ్మా అంటూ కావ్యకి చేతులెత్తి దండం పెట్టింది. నిజంగా కావ్యని ఏదో అనాలని అన్నాను కానీ ఈ కాలంలో అలాంటి పిల్లలు చాలా అరుదురా. కావ్య ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు సుఖ సౌఖ్యాలతో ఆనంద నిలయంలా ఉంటుంది అంది జానకి. అందుకే కదమ్మా కావ్యని మన పిన్నిగారింటికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు తాతయ్య, వీడు కలిసి అన్నాడు శరత్. బావుందిరా, అందరికీ సంబంధాలు సెట్ చేశావు. హేమంత్ కంటే 2 నెలలు పెద్దవాడివి నువ్వు. మన ఇంటికి మొట్టమొదటి వారసుడువు. నీ సంగతి ఏమిటిరా శ్రీ అని అడిగింది జానకి.
ఆ మాట వినడంతోనే అంతవరకు నవ్వుతూ ఉన్న శ్రీకాంత్ ముఖం గంభీరంగా మారిపోయింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏమీ లేవత్తా, ముందు నన్ను జీవితంలో స్థిరపడనివ్వండి అన్నాడు. లేదులేమ్మా, చెప్పడం లేదు కానీ వీడికేదో లవ్ అఫైర్ ఉంటే ఉంటుంది, అందుకే ఆ విషయం ఎప్పుడు ఎత్తినా ఏదోలా దాటవేస్తున్నాడు అన్నాడు శరత్. ఒరే నాయనా, నువ్వు అలాంటి మాటల్ని అత్త మనసులో లేనిపోని అనుమానాలు రేకెత్తించకురా, నీకు పుణ్యం ఉంటుంది అంటూ జానకి వంక తిరిగి, నిజం అత్త, నాకు అలాంటి అఫైర్లు ఏమీ లేవు, ఉంటే చెప్పనా వీడితో అంటూ శరత్ తలపై చిన్నగా ముట్టాడు శ్రీకాంత్. లేకపోతే మంచిదేలేరా, నీకు ముత్యం లాంటి పిల్లని చూసి నేను పెళ్లి చేస్తాను అంది జానకి హాయిగా నవ్వేస్తూ. అలా అన్నా బాగుంది అంటూ శ్రీకాంత్ కూడా నవ్వేశాడు. 7వ భాగం ఇంతటితో సమాప్తమండి. మిగతా నవల్ని రేపటి భాగంలో విందామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.